హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. ఏదైతే ప్రభుత్వం లబ్ధిదారులుగా గుర్తించిన తరువాత ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. అయితే ఇంటి నిర్మాణానికి ఈ సొమ్ము ఏమాత్రం సరిపోదు. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. లబ్ధిదారులు కూడా కొంత అమౌంట్ని అయితే వేసుకుని ఇల్లు అయితే నిర్మించుకోవాలి. ఈ క్రమంలో లబ్ధిదారులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుక, సిమెంటు అలాగే ఇనుము ఇచ్చి ఈ లబ్ధిదారులకు ఆర్థిక భారం పడకుండా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకోనుంది. దీనికి సంబంధించి కీలక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయినా, లబ్ధిదారుల జాబితా విడుదల చేసిన ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఇనుము, ఇసుక, సిమెంటు ధరలైతే చుక్కలను అంటుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇల్లు నిర్మాణం దశలో ఆర్థిక భారం పడి వారైతే ఇళ్ల నిలుపుదల చేసుకునే అవకాశం లేకుండా ఈ మేరకు సక్రమంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేందుకు గాను తెలంగాణ గృహ నిర్మాణ శాఖ అయితే ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అందజేసిందండి. ఈ నివేదిక ప్రకారం ఎవరైతే లబ్ధిదారుడు 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకున్నట్లయితే వారికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని, అలాగే 200 బస్తాల వరకు సిమెంట్ అవసరం అవుతుందని, ఇక ఇనుము విషయానికి వచ్చినట్లయితే 1.5% మెట్రిక్ టన్నుల ఇనుము అయితే అవసరం అవుతుందని, అంటే పిల్లర్ల నుంచి వేసుకుంటే స్లాబ్ వరకు ఈ లెక్క అయితే సరిపోతుందని, ఈ మేరకు ఈ యొక్క ఇనుము, ఇసుక, సిమెంట్కు లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇచ్చినట్లయితే వారు చాలా సులభంగా ఇంటి నిర్మాణాన్ని చేసుకుంటారని గృహ నిర్మాణ శాఖ ఒక నివేదికనైతే ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నందున ఈ మొత్తం ఇళ్లకు గాను అయ్యే మెటీరియల్ ఎంతంటే 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని, అలాగే 40 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం అవుతుందని, 68 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుము అవసరం అవుతుందని ప్రభుత్వానికి ఈ గృహ నిర్మాణ శాఖ అయితే నివేదికలో పొందుపరిచింది. అయితే ఇసుక అనేది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లకు ఈ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఇసుకను లబ్ధిదారులకు ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మినరల్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అయితే ఆదేశాలు జారీ చేసేసిందండి. ఇక ఒక్కో సిమెంట్ బస్తా ధర ప్రస్తుతం 260 రూపాయలకు పైగానే ఉంది. ఇక ఇనుము 1 మెట్రిక్ టన్నుకు 49,000 రూపాయల ధర అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఈ రెండు అంశాలకు సంబంధించి, అంటే సిమెంటు ఇలా ఇనుము, ఈ రెండు సంస్థలకు సంబంధించి ఏవైతే అమ్మకాలు జరుపుతున్నటువంటి కంపెనీలు ఉన్నాయి కదా, వాటితో ప్రభుత్వం అయితే చర్చలు జరుపుతూ ఉంది. ఈ విధంగా పరిశ్రమల నుంచి ఇనుము, సిమెంటు తక్కువ ధరకే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందివ్వాలని ప్రభుత్వం అయితే ఆయా సంస్థలను కోరుతూ ఉంది. ఇక ఇనుము విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలే ఇనుమును, అంటే స్టీల్ రాడ్లను తయారు చేస్తుంది కాబట్టి ఆ కంపెనీలు ఏమైనా ఈ లబ్ధిదారులకు తక్కువ ధరకే సబ్సిడీకి ఈ ఇచ్చే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయినా, లబ్ధిదారుల జాబితా విడుదల చేసిన ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.